మూడేళ్ల అభంశుభం తెలియని పాపని రేప్ చేసి చంపేశాడు నా కొడుకు. నాసిక్ మాల్యగావ్లో ఉండేది పాప. ఈ పాప వాళ్ళ నాన్న సండే రోజు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. పాప వాళ్ళమ్మ ఇంట్లో వంట చేస్తూ ఉంది. ఈ పాప మాత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. కొంచెం సేపు తర్వాత ఈ పాప వాళ్ళ పేరెంట్స్ కి కనిపించలేదు. ఆ పేరెంట్స్ వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి పాపని వెతకడం స్టార్ట్ చేశారు. ఒక సైడ్ ఊరు వాళ్ళంతా కూడా పాపని వెతుకుతూ ఉన్నారు. అలా వెతుకుతూ పోలీసులు కొంతమంది పిల్లల్ని అడిగినప్పుడు ఆ పిల్లలు ఏమని చెప్పారంటే, ఇలా ఒక అంకుల్ వచ్చాడు, ఆ అంకుల్ పాపకి చాక్లెట్ ఇస్తా అని ఆ పాపని తీసుకొని వెళ్ళాడు అని చెప్పారు. పోలీసులు వెంటనే వాడు ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేసి వాని ఇంటికి వెళ్లి వాడిని అరెస్ట్ చేశారు. వాడిని అరెస్ట్ చేశాక పాప ఇంటి దగ్గర నుంచి ఒక 300 మీటర్స్ లో ఒక మొబైల్ టవర్ ఉంది. ఆ మొబైల్ టవర్ దగ్గర పాప డెడ్ బాడీ దొరికింది. పాప డెడ్ బాడీ ఎంత ఘోరంగా ఉందంటే వీడు ఆ పాపని రేప్ చేసి ఆ తర్వాత పాప మొహం మీద రాయితో కొట్టి చంపేశాడు. ఆ పాప ఫోటో చూశాక నాకే కళ్ళలో నుంచి నీళ్ళొచ్చాయి. ఇంకా పాప పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఊరు వాళ్ళు అండ్ అలాగే పాప పేరెంట్స్ ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు. వాడిని మాకు అప్పగించండి, మేము వాడిని మా ఊర్లను ఉరి తీస్తామని అంటున్నారు. నాకైతే ఆ ఊరు వాళ్ళ డిమాండ్ కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మన సిస్టమ్ ని నమ్ముకుంటే ఎప్పటికీ జస్టిస్ అనేది దొరకదు. ఇప్పుడు వానికి ఉరి శిక్ష అంటుంది, దాని తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ కిందకు మారుస్తుంది. ఆ తర్వాత వానికి బెయిల్ ఇచ్చి జైలు నుంచి వదిలేస్తుంది. ఇలాగే జరుగుతుంది. అంతెందుకు నిటారి కేసు గురించి అందరికీ తెలిసిందే కదా, సెక్టర్ 36. ఇద్దరు నరరూప రాక్షసులు 20 మందికి పైగా పిల్లల్ని చంపి ఆ తర్వాత వాళ్ళని రేప్ చేసి వాళ్ళ బాడీ పార్ట్స్ ని వండుకొని తినేశారు. వాళ్ళే చేసినట్టు పక్క ఎవిడెన్స్ ఉన్నా కూడా కోర్టు వాళ్ళని రీసెంట్ గానే వదిలేసింది. ఇప్పుడు ఆ 20 మందికి జస్టిస్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? సో నా దృష్టిలో అయితే ఆ ఊరు వాళ్ళు చేసిన డిమాండ్ 100% కరెక్ట్. వాడిని ఆ ఊరు వాళ్ళకి అప్పగించాలి. ఇలా చేస్తేనే ఇలాంటివి ఇంకా కొన్ని జరగకుండా ఉంటాయి. అండ్ ఇలాంటివి చేయాలన్నా కూడా ఎవరైనా భయపడాలి.